గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలను చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 110 కిలోమీటర్లు ప్రయాణం చేసిన గోదావరి జలాలు బుధవారం జులూరుపాడు వరకు చేరుకున్నాయి. జులూరుపాడు నుంచి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఎన్ఎస్పి కాలువలోకి చేరుకున్నాయి. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ బుధవారం మధ్యాహ్నం నుంచి సీతారామ కాలువ వెంట నడుస్తూ పర్యవేక్షించారు. ముఖ్య అతిథిగా వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జులూరుపాడులో సీతారామ కాలువ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి కాలువ ఖాళీగా ఉండడంతో నీళ్లు వస్తాయా రావా అనే అనుమానం రైతుల్లో ఉందని, గోదావరి జలాలను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కాలువ ముందుకు సాగింది అంటే అది రైతుల గొప్పతనమని, రైతులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని, మంత్రి పదవి ఉన్నప్పుడల్లా కష్టపడే కలెక్టర్లు వస్తున్నారని, వారి సహకారంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. గోదావరి జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య, కలెక్టర్లు జితేష్ వి పాటిల్, ముజిమ్మిల్ ఖాన్, ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు హాజరయ్యారు. జై కాంగ్రెస్! రామదాస్ నాయక్ గారి నాయకత్వం! రామదాస్ నాయక్ గారి నాయకత్వం! దీని సంగతి చూడు. రోడ్డు కావాలన్నావు, రోడ్డు ఇచ్చినాం. నీళ్లు కావాలన్నావు, నీళ్లు ఇచ్చినాం. ఇల్లు కూడా ఇస్తాం. బా ఇయ్యద్దు అందరం. చరిత్రలో మా జీవితంలో లిఖితపూర్వకంగా గుర్తించబడ్డ చరిత్రలో ఉండిపోయే రోజు. ప్రజల కోరిక, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఆదరించారు, ఆశీర్వదించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ జిల్లాలో రఘురామరెడ్డి గారు, వీరందరూ సహకారంతో ప్రభుత్వం అన్ని రకాలుగా అడిగిన వెంటనే మా యొక్క ప్రతిపాదనని ఆమోదించి గెలిచిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 2 నెలలనే పని ప్రారంభించి ఇక గోదావరి నీళ్ళని వైరా చెరువులో పోవడానికి రాజో లింకు ద్వారా కార్యక్రమాన్ని చేపట్టాం. మీరందరూ కూడా ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రులందరూ కూడా. వాళ్ళతో పాటు మన ఆగస్టు నెలలో రాజో లింకు కెనాల్ ద్వారా గోదావరి నీళ్ళని వైరా చెరువులో పోవడానికి మనం ముఖ్యమంత్రి గారితో ఆశ్వాపురం కాడ గోదావరి నది కాడ పంపు ఆన్ చేసుకొని వైరాలో పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ఈ నీళ్ళని ఆ రోజే ప్రారంభించాం. చిన్న చిన్న పనులు ఆగిపోవటం వల్ల కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడం కోసం ఇవాళ నీళ్ళని నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో తెచ్చిన రోజుగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది.
మరి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హర్షాన్ని ప్రకటిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించి వాస్తవంగా చట్టసభలో పంపించడానికి ముందుండి నాకు సహకరించిన మానవ దుర్గానికి సహకరిస్తూ ఉన్నది. ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా 2 చేతులు జోడించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ఒకసారి సాగర్ నిండదు, కానీ నేను ఈ యొక్క వేదిక మీద నుంచి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్ట్ కి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్లు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఆయన అడగగానే ఆయనకు అవగాహన లేకపోయినా నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఓవరాల్ గా అదే మీటింగ్ లో ప్రభుత్వానికి ఆర్డర్ వేశారు. ఆర్డర్ ప్రకారంగా ఇవాళ ఇది నిర్మాణం చేసుకున్నాం. దీనివల్ల రేపు సత్తుపల్లి ట్రంక్ కూడా పూర్తి చేసుకుంటే అక్కడ 1 లక్ష ఎకరాలు మనకి సత్తుపల్లి ఏరియాలో వస్తుంది. ఇంకో 4వ పంప్ హౌస్ అశ్వరావుపేట, దమ్మపేట కూడా తయారవుతుంది అక్కడ. కాబట్టి ఈ జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపులోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పినపాక, అశ్వరావుపేట, వైరా, అదేవిధంగా సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలు 5-6 నియోజకవర్గాలకి ఈ యొక్క పూర్తయినటువంటి సీతారామాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. మీరు భూములు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ తుమ్మల మర్చిపోవడం చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. నేను బీజే కొత్తూరులో ఫస్ట్ లిఫ్ట్ కి శంకుస్థాపన చేసిన రోజున కూడా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి కాళ్ళకి నమస్కారం చేశాను. అదేవిధంగా మీ కాళ్ళకు కూడా నేను నమస్కారం చేస్తున్నా. అంటే మిమ్మల్ని చూసి కొత్త కలెక్టర్ గారు 4000 ఎకరాలు కాలువల కోసం తీసుకోవాలి. భూములు ఇస్తేనే కాలువలు వస్తాయి, కాలువలు వస్తేనే నీళ్లు వస్తాయి. మీరు ఎవళ్ళు ఒక్కళ్ళు అడ్డం పెట్టినా కూడా ఆ పనులు శాశ్వతంగా ఆగిపోతాయి. ఇట్లన్నీ ఆగిపోవటానికి భూసేకరణ వల్ల 10,000 అనుకున్నది 20,000 కోట్లు అవుతుంది, 20,000 కోట్లు అనుకున్నది 50,000 కోట్లు అవుతుంది. మేము మొదలు పెట్టే రోజున మీ భూమి ఖరీదు 2-3 లక్షలు ఉంది. ఆ రోజునే నేను ఆ ముఖ్యమంత్రి గారితో ఆ ప్రభుత్వంలో మాట్లాడి గిరిజన రైతులు ఉంటారు, పోడు రైతులు ఉంటారు, పేద రైతులు ఉంటారు, అందరికీ 10 లక్షలు ఇద్దామండి అని చెప్పాం. ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒప్పించాం. 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాం. తద్వారా అందరికీ 10 లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ రహదారులన్నీ పడటం మూలాన రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ధరలు పెరిగింది. సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా పనిచేసే కలెక్టర్లు వస్తున్నారు. దానివల్ల ఈ జిల్లాలో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా నా పాత్ర ఉండే అవకాశం వచ్చింది. అది దుమ్మగూడెం మండలంలో చేసినటువంటి ఆక్విడిక్ట్ తాలిపేరు మీద, అది ఆసియాలోకి వెళ్ళే పొడవైనటువంటి ఆక్విడిక్ట్. ఆ ప్రాజెక్టు కట్టి ఆగిపోతే 25,000 ఎకరాలకి ఆ రోజుల్లోనే ఆక్విడిక్ట్ నిర్మాణం చేసి నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా మోడికొట్ట వాగు, పాలెం వాగు ప్రాజెక్టులు భద్రాచలానికి ఈ పక్క ఉన్నాయి కాబట్టి అటు ఎత్తిపోతల పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా ప్రగడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఒకదాన్ని ప్లాన్ చేశాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఇరిగేషన్ మంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ జిల్లా పట్ల, ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ఆయన పూర్తిగా అవగాహన చేసుకొని నిన్న ఈరోజు ఢిల్లీలో ఉండటం మూలాన రాలేకపోయారు. ఆయన పూర్తి సహకారం ఉంది. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాత్రి చెప్తే పొద్దున్నే పైసలు ఇచ్చి, ఎందుకంటే నీళ్లు వదిలే ముందే మా ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చే మేము వస్తామని చెప్పారు. కాబట్టి నీళ్లు అయితే వస్తాయి, కానీ డబ్బులు వస్తాయో రావో అని చెప్పి భయంతో రాత్రి కూడా మాట్లాడి కలెక్టర్లు రాత్రి నిద్రపోకుండా ఆ యొక్క టోకెన్స్ పంపించి ఈరోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు వాళ్ళు పైసలు వేశారు. అందుకని సంతృప్తిగా జ్వరం ఉన్నా కానీ మిమ్మల్ని కలవాలి, ఆ నీళ్లు మీరు కళ్ళారా చూడాలి. ఆ నీళ్లు ఇక్కడ నుంచి సుమారు 8 కిలోమీటర్లు అనుకుంటా ఈ కెనాల్. ఈ కెనాల్లో ఉన్నటువంటి రైతులు కూడా రేపు కలెక్టర్లు ఇద్దరు ఈ 100 కిలోమీటర్లు ఉన్నటువంటి మెయిన్ కెనాల్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే లోపులో ఎక్కడ వాగులుంటే, ఎక్కడ వంకలుంటే మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి పినపాక నియోజకవర్గంలో ఇదే జూన్ కల్లా 35,000 ఎకరాలకి వెళ్ళేటటువంటి తుమ్మల చెరువు లిఫ్ట్ కి అది కూడా నేను ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.